కార్తీక మాసంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. శివుడికి కోపం వస్తుంది. మీరు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా వ్యర్థమే. కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైనది. దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి శైవ క్షేత్రాలన్నీ కూడా కార్తీక శోభను సంతరించుకుంటూ ఉంటాయి. ఈ నెల పొడవునా భక్తులు ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ నెలలో సముద్రం, నది స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తెల్లవారుజామునే సముద్రం, నది స్నానం చేయటము, గంగమ్మ తల్లికి పూజలు చేయటము, దీపాలను వెలిగించటం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. అయ్యప్ప భక్తులు మాల ధారణ చేసేది ఈ నెలలోనే. ఈ మాసంలో పరమశివుని ఆవు పాలతో అభిషేకించి జాజి పూలతో పూజించితే శివ స్థానాన్ని పొందుతారని ప్రశస్తి. పవిత్ర కార్తీక మాసంలో పుణ్యస్నానం, దైవ దర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. కార్తీకంతో సమానమైన మాసం లేదు. కృష్ణదేవుడితో సమానమైన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది. తెల్లవారుజామునే నిద్ర లేవటము, ప్రవహిస్తున్నటువంటి నీళ్ళల్లో స్నానాన్ని చేయటము, బోలాశంకరుడికి నిత్యము రుద్రాభిషేకం చేయటము, నుదుట విభూతిని, మెడలో రుద్రాక్షల్ని లేదా తులసి పూసల్ని ధరించటము, రోజుకు ఒక్క పూట మాత్రమే భుజించటము, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయటము ఒకటేమిటి, ఇలా ఎన్నెన్నో సాంప్రదాయాలను మూట కట్టుకొని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనది కార్తీక స్నానము, ఉపవాసము, కార్తీక దీపము. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ ఈ తప్పులు చేశారంటే మీకు జన్మ జన్మల పాపాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. అంతేకాదు శివుడి ఆగ్రహానికి కూడా గురి అవుతారు. మరి కార్తీక మాసంలో ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కార్తీక మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉపవాసము, దీపారాధన, నది స్నానాలు, జాగరం. అయితే ఈ కార్తీక మాసంలో చాలా మంది ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతుంటారు. కొంతమంది తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఉపవాసం ఉంటారు. దేవుడు మనకు మన ఆరోగ్యంపై ముందు శ్రద్ధ వహించాలి అని చెప్పాడు. మనకు ఆరోగ్యం బాగుంటేనే కదా దేవుడికి ఇంకా చాలా రకాల పూజలు చేస్తాము. బలవంతంగా ఉపవాసం ఉండి ఆ నీరసంతో, చిరాకుతో ఇంట్లో వారిని కూడా దూషిస్తూ ఉంటారు. ఇలాంటి ఉపవాసం చేసినా ఎలాంటి ప్రయోజనాలు కలగవు. మనం ఏది చేసినా ప్రశాంతంగా ఉండి చేయాలి. ఈ బిజీ లైఫ్లో చాలామందికి ఉపవాసం ఉండడం కుదరటం లేదు. ఈ మాసమంతా కూడా ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. కేవలం ఈ మాసంలో వచ్చే 4 లేదా 5 సోమవారాలు ఉపవాసం చేయండి. అది కూడా మీకు కుదిరితేనే చేయండి. చిన్నపిల్లలు ఉన్నవారు, వృద్ధులు, ఆఫీస్కి వెళ్ళేవారు బలవంతంగా ఉపవాసం చేయకండి. మరికొంతమంది ఇతరులు ఏమి అనుకుంటారు అని ఉపవాసం చేస్తూ ఉంటారు. వారికి భక్తి ఉన్నా లేకపోయినా ఉపవాసం చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. మీకు దేవునిపైన భక్తి, నమ్మకం ఉంటే, మీకు ఓపిక ఉంటేనే ఉపవాసం చేయండి. ఇక ఈ కార్తీక మాసంలో చేయకూడని మరొక తప్పు, మాంసాహారం తినకూడదు. మగవారు మద్యం తాగకూడదు. కొంతమంది మగవారు మందు లేకపోతే ఉండలేరు, కానీ దేవుడిపై భక్తి ఉంటుంది. అలాంటి వారు మీ మనసును మద్యం వైపు నుండి డైవర్ట్ చేయడానికి ప్రతిరోజు శివుడికి రుద్రాభిషేకం చేయండి. ఉదయం మరియు సాయంత్రం శివుడికి లేదా శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఎక్కువ సమయం శివుడి భక్తిలో నిమగ్నమై ఉండండి. మీరు ఈ ఆచారానికి అలవాటు పడితే దాని నుండి ఆనందాన్ని అనుభవించేటప్పుడు మీకు మద్యంపై కోరిక తగ్గుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శివుడి ప్రార్థనలో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మాంసానికి దూరంగా ఉండండి. ఈ కార్తీక మాసం అంతా కూడా పర్వదినాలే కాబట్టి మాంసానికి, మద్యానికి దూరంగా ఉంటే ప్రయత్నం చేయండి. అలాగే కార్తీక మాసంలో మధ్యాహ్నం పూట నిద్రించకండి. ఇది చలికాలం కాబట్టి మీరు మధ్యాహ్నం పూట నిద్రించడం వల్ల సాయంత్రం అయ్యేసరికి పెద్ద బద్ధకంగా, నీరసంగా ఉంటుంది. దీనివల్ల మీకు ఏ పని చేయబుద్ధి కాదు. సాయంత్రం పూజకు ఆలస్యం అవుతుంది. మధ్యాహ్నం పూట నిద్రించటం వలన మీ శరీరం బాగా బద్ధకిస్తుంది.
ఈ కార్తీక మాసంలో ప్రదోష సమయంలో శివుడు తన ప్రమద గణాలతో కలిసి భూసంచారం చేయడానికి వస్తాడు. మీరు ఆ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచకుండా, మీరు శుభ్రంగా లేకుండా ఉంటే శివుడు ఆగ్రహిస్తాడు. ప్రదోష సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రించకండి. అలాగే ఈ సమయంలో ఎట్టి ఆహారాన్ని తినకుండా శివుని ఆరాధిస్తే శివ అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. ఇక ఈ కార్తీక మాసంలో ప్రదోష సమయంలో భార్యాభర్తలు కలవకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ తప్పును కార్తీక మాసంలో చేయకండి. ఈ తప్పు చేయడం వల్ల శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. దీని యొక్క ఎఫెక్ట్ మీపై పిల్లలపై పడే అవకాశం కూడా ఉంది. ఇంకా ఈ కార్తీక మాసంలో నది స్నానం చేస్తారు. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఎటువంటి నదీ స్నానాలకు వెళ్ళకండి. ఇటీవల కాలంలో తుఫాను సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఈ కార్తీక మాసంలో నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేయాలని అనుకున్నట్లయితే వాతావరణం అనుకూలంగా ఉంటేనే వెళ్ళండి. లేదంటే ఇంట్లోనే చల్లనీటి స్నానం చేయండి. కొందరు ఈ మాసంలో ఎలాగైనా సరే నది లేదా సముద్ర స్నానం చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు, మీకు తెలిసిన వారు ఎవరైనా సముద్ర నది స్నానాలకు వెళ్తే వారికి ఒక బాటిలో ఆ వాటర్ తీసుకొని రమ్మని చెప్పి ఆ నీటిని మీరు మీ కుటుంబ సభ్యులు స్నానం చేసేటప్పుడు బకెట్లో పోసుకొని స్నానం చేయండి. ఇలా చేసిన సముద్రంలో, నదిలో స్నానం చేసిన ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసం శివుడికి మరియు విష్ణువుకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో హరిహరులను నిందించటము, అవమానించటము చేయకూడదు. కొంతమంది శివభక్తులు హరిభక్తులను కించపరిచినట్టుగా మాట్లాడితే మరికొంతమంది హరిభక్తులు శివభక్తులను కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో హరిభక్తుల సంఘం అని, శివభక్తుల సంఘం అని విడిపోయి ప్రజలలో ఒకరిపై ఒకరికి ద్వేషాన్ని సృష్టిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శివకేశవులు చాలా బాధపడతారు. దయచేసి కార్తీక మాసంలో ఎటువంటి గొడవలు పడకుండా భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజించి వారి అనుగ్రహాన్ని పొందండి. ఈ కార్తీక మాసంలో జ్వాలా తోరణ ఉత్సవం చేస్తారు. ఈ జ్వాలా తోరణ ఉత్సవాలకి కింద నడవటం వలన నరక బాధలు తగ్గుతాయని గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఒకసారి జ్వాలా తోరణ కింద నుండి వెళ్తే సరిపోతుంది. అదే పదే వాటి కింద నుండి నడవడం లేదా పరిగెత్తడం వంటివి చేస్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జ్వాల తోరణం దగ్గర ఎలాంటి తప్పులు పొరపాట్లు చేయకుండా ఉండండి. కార్తీక మాసంలో నాలుగు చవితికి విశేషమైన స్థానం ఉంది. ఈ నాగుల చవితి నాడు పుట్ట దగ్గర పాలు పోసి టపాసులు కాలుస్తూ ఉంటారు. పుట్టలో పాలు పోయడం వల్ల నాగదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. అలానే లీటర్ పాలు పోసి పుట్టల్లో పోయమని కాదు, మీరు పుట్ట దగ్గర పాలు పోయాలి అనుకుంటే ఒక గిన్నెలో పాలు పోసి ఒక స్పూన్తో కొంచెంగా పాలు పోయండి. ఇలా చేస్తే పుట్ట పాడవదు. మీరు నాగదేవత ప్రతిమలకు అభిషేకం చేయండి, కానీ పుట్టలో విపరీతంగా పాలు పోయకండి. పుట్ట అనేది పాముళ్ళు. మన ఇంటిలో ఎవరైనా నీళ్లు పోసి బురద చేసి వెళ్ళిపోతే మనకు ఎంత కోపం వస్తుంది. అంతెందుకు వరదల్లో మన ఇల్లులు నిండి బురద అయిపోతే చాలా బాధపడుతూ ఉన్నాం కదా. అలాగే పాములు కూడా వాటి ఇంటిని బురద చేస్తే బాధపడతాయి. కాబట్టి పుట్టలో చాలా తక్కువగా పాలు పోయండి. గుడిలో నాగప్రతిమలకు ఎంత అభిషేకం చేస్తారో చేసుకోండి. అలాగే పుట్ట దగ్గర విపరీతంగా పాములు కాల్చకండి. పెద్ద సౌండ్స్ వస్తే బాంబులు కాలిస్తే పాములు భయపడి వాటి ఇంటిని వదిలి వెళ్ళిపోతాయి. చిన్న క్రాకర్స్ కాల్చండి చాలు. ఇంకా కార్తీక మాసంలో కొన్ని ప్రత్యేకమైన రోజులలో జాగారం చేస్తారు. జాగారం అంటే దేవుడు తలుచుకుంటూ జాగారం చేయాలి. సినిమాలు, డ్రామాలు వంటివి చూస్తూ జాగరణ చేస్తే మీకు జాగరణ చేసిన ఫలితం దక్కదు. జాగరణ చేసేవారు శివుడి కథలు, భగవద్గీత వంటివి వింటూ కాలక్షేపం చేయాలి. లేదా అందరూ కలిసి సరదాగా భజనలు, దేవుడికి సంబంధించిన పాటలు, శివుడికి సంబంధించిన శ్లోకాలు లేదా శివ సంబంధించిన కథలు చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో సోమవారాలకు చాలా విశిష్టత ఉంది. శివుణ్ణి ఈ కార్తీక సోమవారాలు నిష్టగా పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. కార్తీక సోమవారాల వ్రతం ఆచరిస్తే మీరు తలపెట్టే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అయితే ఈ కార్తీక సోమవారాలు మీరు ఉల్లు వెల్లుల్లి తినకుండా ఉండాలి. మీరు వండే ఆహారంలో ఇవి లేకుండా చూసుకొని వండండి. కార్తీక మాసంలో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది. పొరపాటున ఈ తప్పులు చేశారంటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. జాగ్రత్తగా ఉండండి. ఈ కార్తీక మాసంలో మీరు ఏ పూజ చేసినా, వ్రతం చేసినా, నోములు చేసినా భక్తి భావంతో చేయండి.
దేవుడిపైన నమ్మకంతో చేసి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగలాగానే ఉంటుంది. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలల ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకం, రుద్ర పూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలాగా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి అశతోషుడు అనే పేరు వచ్చింది. మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నకాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్వదేవాయ నమః. ప్రతి ఈశ్వరాలయంలో ఈ రుద్ర నమక మంత్ర భాగం మారు మోగుతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందువుల గృహాలలో ఆదిత్యాంబిక, విష్ణు గణనాథం, మహేశ్వరం అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిషారణ్యం ఆశ్రమంలో సౌనకాది మహామునులు అందరికీ కూడా సూత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలను, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, ఓ సూతముని శ్రేష్ఠ, కలియుగంలో ప్రజలు సంసార సాగరం నుండి తరింపలేక అర్షట్ వర్గాలకు గ్రాసులే సుఖంగా మోక్ష మార్గాన్ని తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న, ప్రతి క్షణం మృత్యు వలన వెంబడింపబడే ఈ నామాలకు మోక్షం కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరుతున్నాడు. ఆ ప్రశ్నలు విన్న సూతముని, ఓ ముని పుంగవులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మంద బుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. దీనిని ఆచరించటం వలన సకల పాపాలు హరింపబడి మరుజన్మ లేక పరంధామం పొందగలరు. ఈ పుణ్యాత్ములు మాత్రమే కార్తీక మాసం ఆచరించాలని కోరిక కలుగజేస్తారు. ఈ పరమాత్మ దుర్మార్గులకు, దుష్టులకు వారి కర్మలు ప్రతిపక్వమయ్యే వరకు ఏవగింపు కలిగిస్తాడు. మరి కార్తీక మాసంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తున్నారు. మరి కార్తీక మాసంలో స్నానాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక స్నానాలను తులారాశిలో చేయాలని పండితులు చెప్తున్నారు. సూర్యుడు తులారాశిలో ఉండగా సమస్త జలమంతా కూడా గంగా జలంతో సమానమైపోతుంది. కాబట్టి సూర్యుడు తులారాశిలో ఉండగానే కార్తీక స్నానాలు చేయాలని పండితులు చెప్తున్నారు. కార్తీక స్నానాన్ని చల్లటి నీటితోనే చేయాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు వేడి నీటితో లేదా గోరువెచ్చటి నీటితో చేయవచ్చు. ఇక ఉపవాసాల విషయానికి వస్తే, శక్తి ఉన్నవారు కార్తీక మాసం నెల రోజులు కూడా ఉపవాసం ఉండవచ్చు. శక్తి లేని వారు కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి విశేషమైన రోజులలో ఉపవాసం ఉండవచ్చు. కొందరు రోజంతా ఏమీ తినకుండా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత, నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. దీనిని నర్తం అంటారు. కార్తీక మాసంలో దీనిని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. లేదా మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏమీ తినకుండా ఉంటారు. ఉండలేని వారు అల్పాహారం, పాలు, పండ్లు తీసుకుంటూ ఉంటారు. ఉపవాసం ఉండలేని వారు కార్తీక స్నానం చేసి పూజ చేసి ఆహారం తీసుకోవచ్చు. వారి శరీర తత్వాన్ని బట్టి, వారికి ఉన్న అనారోగ్య సమస్యను బట్టి, వారి శరీరం సహకరించే విధానాన్ని బట్టి ఉపవాసం అనేది వారు చేస్తూ ఉంటారు. ఎలా చేసినా కూడా దేవునిపై ఉన్న భక్తి చాలా ప్రధానమైనది. ఈ కార్తీక మాసంలో అబద్ధాలు చెప్పకూడదు, ఎవరికి ద్రోహం చేయకూడదు, పాపపు ఆలోచనలు చేయకూడదు, దైవ దూషణ కూడా చేయకూడదు. దీపారాధనకు తప్ప నువ్వుల నూనె ఇక దేనికి ఈ కార్తీక మాసంలో ఉపయోగించకూడదు. సబ్బు, షాంపూలతో స్నానం చేయకూడదు. కార్తీక వ్రతం పాటించేవారు సబ్బు, షాంపూలతో ఈ కార్తీక స్నానం చేయకూడదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినకూడదు. మాంసాహారం తీసుకోకూడదు.
మద్యం సేవించకూడదు. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మౌనంగా భోజనం చేసుకోవాలి. గుమ్మడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంగువ, చద్ది అన్నము, పుట్టగొడుగులు, వాకుడుకాయ, పుచ్చకాయ, నూనె, లవణం. నూనె లేకుండా వంట ఎలా చేయాలి అనుకోవద్దు. నూనె లేకుండా అంటే ఇక్కడ నూనె తక్కువ వాడమని అర్థం, లేదా నూనె బదులు నెయ్యి వాడమని అర్థం. అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు కూడా తీసుకోకూడదు అని శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా కార్తీక మాసం ఆదివారం రోజు కొబ్బరి, ఉసిరికాయ తీసుకోరాదని పెద్దలు చెప్తున్నారు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనది. నెలంతా సాధ్యపడిన భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్ర పుణ్య నదీ స్నానాలను ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు, 1,00,000 బిల్వార్చనలు, 1,00,000 కుంకుమార్చనలు, లలిత విష్ణు సహస్రనామాయణ పారాయణలు, ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉద్దానేకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పు యోగ నిద్ర నుండి మేలుకొన్న రోజుకే ఉద్దాన ఏకాదశి అని పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశి అని 33 దేవతల శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసి దాత్రి వనంలో ఉంటాడని చెప్తూ ఉంటాడు. మరి ఈ కార్తీక మాసం ఇంత విశిష్టమైనది కనుక ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా ఈ నియమాలను పాటిస్తూ ఆ పరమేశ్వరుని, ఆ విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో కొలిసి వాళ్ళ ఆశీస్సులు పొంది సకల ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. 2024 నవంబర్ 2 కార్తీక మాసం అవ్వబోతుంది. అయితే ఈ కార్తీక మాసం వచ్చేలోపు లేదా కార్తీక మాసంలో ఈ పవిత్ర కథను వింటే చాలు అదృష్టం మీకు తలుపు తడుతుంది. పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో ఈ కథలను వినడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో ఈ వీడియో మీ కంట పడితే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఎంతో పుణ్యం చేసుకున్న వారు ఈ కథలను వింటారు. ముందుగా ఈ కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జన్మల ధన్యమైపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎటువంటి పుణ్య ఫలితం వస్తుందని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ కథను చెప్తాడు. పూర్వం సరస్వతి నదీ తీరంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆ ఆలయం శిథిలమై ఉండడం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితులలో ఒక యతీశ్వరుడు ఆ ఊరికి వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగం లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళలో వెలిగించుకోవడం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోకి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోకి వస్తుంది. ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ ఒత్తిని నోట కరుచుకొని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది. అందులోని ఒత్తిని కూడా తీసుకొని వెళ్దామనుకొని దగ్గరకు వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండడం వలన దానికి సెగ తగలడంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది.
ఆ ప్రమిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకొని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధాన్యంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడితో, ఎవరు నీవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని అడుగుతాడు. దాను ఒక ఎలుకను అని. అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియటం లేదని అంటాడు. యతీశ్వరుడే అందుకు కారణం తెలపాలని కోరుతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడివి, ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించి ఎరగవు, స్నానము, జపము, దీపారాధన, దాన ధర్మాలు చేయడం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే వాళ్ళను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంత మాత్రం పాటించని నువ్వు అవి పాటించేవారిని అవహేళన చేసేవాడివి. చివరకు ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదలలేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు. ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసేది. నువ్వు ఎంత మాత్రం మారకపోగా చాదస్తమంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డుపడేవాడివి. అలా మనసారా ఆమె పూజా అభిషేకాలు చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తర్వాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు కనుకనే నీకు మోక్షం లభించింది అని చెప్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి ప్రకాశించేలాగా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు.